బాయ్స్ ఫైనల్లీ మన దగ్గర 125cc టాప్ అండ్ కింగ్ అయిన పల్సర్ NS 125 అయితే ఉంది. 125cc మనకి చాలా బైక్స్ ఉన్నాయి, బట్ ఆ బైక్స్ అన్నీ కూడా ఈ బైక్స్తో కంపేర్ చేయడానికి అస్సలు లేదు. ఎందుకంటే ఇది టాప్ అండ్ కింగ్, దీంట్లో ఉంది మనకి 4 వాల్వ్ ఇంజన్. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా వరకు తక్కువ వస్తుంది అండ్ ప్రైస్ కూడా చాలా వరకు ఎక్కువ ఉంది. సో ఈ బండిని ఎవరు తీసుకోవాలి ఏంటి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో ఈ బైక్ని రైడ్ చేస్తూ మాట్లాడదాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్లీ బైక్ పైన కూర్చుంటాను. నా హైట్ అనేది 5.5 ఉంటుంది. సో నా హైట్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, ఈజీగా మేనేజ్ చేయవచ్చు. బట్ 5'3", 5'2" ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బైక్ అనేది హెవీ అనిపిస్తుంది, అలాగే హైట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఈరోజు అయితే మన దగ్గర టాప్ అండ్ వేరియంట్ ఉంది. సో దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, బేసిక్గా ABS మోడ్స్ అనమాట. ప్రతి మోడ్కి లైక్ మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు పవర్ డిఫరెన్స్ ఏముండదు, జస్ట్ ABS ఒక క్యాలిబ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. అసలు మీటర్ ఏం కనిపించట్లేదు. ఈ మీటర్ ఫస్ట్ వీళ్ళు అప్డేట్ చేయాలి బజాజ్ వాళ్ళు. లెట్ మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్ అండ్ లెట్ మీ స్టార్ట్ ఇట్. సో బేసిక్గా ఇది ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట, మీకు రవిచ్చి వినిపిస్తాను. లైక్ 6,000-7,000 RPM దాటిన తర్వాత దీని గ్రంట్ అనేది చాలా అంటే చాలా క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి మనం డ్రాగ్ చేద్దాం బైక్ని. కార్నర్ వచ్చింది. హ్యాండ్లింగ్ మాత్రం కార్నర్లో కూడా చాలా క్రేజీ ఉంది అసలు. అండ్ ఎప్పుడైతే 7,000 RPM దాటుతుందో ఈ బండి క్యారెక్టరే ఓవరాల్గా మారిపోతుంది మనకి. అండ్ హ్యాండ్లింగ్ నిజంగా చెప్తున్నాను కదా, క్రేజీ హ్యాండ్లింగ్ బ్రో. అసలు NSని చాలామంది సిటీలో హార్డ్ అండ్ ఫాస్ట్గా చాలా ర్యాష్గా ఎందుకు నడుపుతారని చెప్పి బండిని నడిపితేనే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎంత ర్యాష్గా నడిపితే అంత ఎంజాయ్ చేస్తారన్నమాట. నేను రికమెండ్ చేయను, బట్ మీరు ఒక్కసారి కొన్న తర్వాత డెఫినెట్లీ నడుపుతూనే ఉంటారు. అది మాత్రం నేను పక్కా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే టాప్ ఎండ్లో మ్యాడ్ బిహేవియర్ ఉంది అసలు ఈ బైక్ది. అండ్ ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకొని అండ్ మళ్ళీ ఒక స్ట్రెచ్ అయితే ఇద్దాం మనం. సో హియర్ వి గో. ఇనీషియల్లో చాలా అంటే చాలా స్లో ఉంది అసలు, లేజీ బైక్ అనిపిస్తుంది మనకి. హ్యాండ్లింగ్ మాత్రం చెప్తున్నాను కదా, లిటరల్గా ఆడుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ డాంపింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కార్నర్ మిస్ అవుతున్నాను బ్రో, లిటరల్గా ప్రతిసారి ఇక్కడ కార్నర్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను, బట్ తప్పట్లేదు. అయినా ఒక చిన్న పుల్లిద్దాం. సో టాప్ ఎండ్లో చూస్తున్నారు కదా, ఎగ్జాస్ట్ సౌండ్ అనేది క్రేజీగా, అలాగే పర్ఫార్మెన్స్ కూడా క్రేజీగా ఉంది. అసలు ఈ సెగ్మెంట్లో ఇలాంటి హ్యాండ్లింగ్ అనేది మనం ఏ బైక్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేమన్నమాట. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బైక్, అందుకే దీన్ని టాప్ అండ్ కింగ్ అంటాను నేను. నార్మల్గా మనం మిగతా 125cc లైక్ రైడర్ కానీ అలాగే ఎక్స్ట్రీమ్ 125R కానీ ఈ బైక్స్ని మనం రైడ్ చేసిన తర్వాత ఈ బైక్ని రైడ్ చేస్తే కనుక ఈ బైక్ టోటల్లీ మనకి చాలా స్లో అనిపిస్తుంది. ఏంటి ఎక్స్ట్రీమ్ 125R అంత ఫాస్ట్ ఉంది, రైడర్ అంత ఫాస్ట్ ఉంది, ఇదంతా స్లో ఉందని చెప్పేసి. బట్ దీని పర్ఫార్మెన్స్ అనేది మనకి టాప్ ఎండ్లో తెలుస్తుంది. సో రైడర్లో మనకి 3 వాల్వ్ ఇంజన్ వస్తుంది, దీంట్లో 4 వాల్వ్ ఇంజన్ వస్తుంది. ఎక్స్ట్రీమ్లో అయితే మనకి 2 వాల్వ్ ఇంజనే ఉంది. బట్ దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లాంటిది అయితే ఏం లేదు, ఎయిర్ కూల్డ్ ఇంజన్తోనే వస్తుంది. అలాగే 5 స్పీడ్ గేర్ బాక్సే ఉంది, 6 స్పీడ్ అయితే లేదు. బట్ టాప్ ఎండ్లో దీని పర్ఫార్మెన్స్ అనేది ఎంత క్రేజీ ఉంటుందంటే, మనకు NS అంటేనే టాప్ అండ్ కింగ్ అన్నమాట. లైక్ NS 125 కానీ 160 కానీ 200 కానీ 400 కానీ ప్రతి బైక్ కూడా టాప్ అండ్ కింగ్. మనకు ఇనీషియల్లో అంత పవర్ అనేది అర్థం కాదు. సో ఎవరైతే ఈ బైక్ని లైక్ హైవే పైన నడుపుతారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఈ బైక్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉందని చెప్పేసి. అండ్ దీంట్లో పెరిమీటర్ ఫ్రేమ్ వల్ల దీని యొక్క హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఎంత ఫ్లికబుల్ ఉంది బండి అంటే లిటరల్గా మీరు సిటీలో ఆడుకోవచ్చు అన్నమాట. అండ్ టాకింగ్ అబౌట్ ది బ్రేక్స్, ఫ్రంట్ మనకి ABS ఉంది, రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది, డిస్క్ లాంటిది అయితే ఏం రాదు. సో ఈ ప్రైస్ రేంజ్లో డ్యూయల్ ఛానల్ ABS అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది, దీంట్లో స్టిల్ మనకి సింగిల్ ఛానల్ ABS. రియర్లో మినిమం మనకి డిస్క్ ప్లేట్ కూడా ఇవ్వలేదన్నమాట. రియర్లో ఏంటంటే మనకి RLP సెన్సర్ ఉంది. సో RLP సెన్సర్ వల్ల అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి అని అంటే, అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే, ఫర్ సపోజ్
మీరు ఈ బండిని చాలా స్పీడ్గా వెళ్తున్నారు, సడన్గా ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు రియర్ వీల్ అనేది మనకి ఇట్లా లిఫ్ట్ అవ్వదు, బేసిక్గా స్టాప్ అయితే అవ్వదు. అదొక అడ్వాంటేజ్. ఎవరైతే ఎక్కువ స్టంట్స్ చేద్దాం అనుకుంటారు కదా వాళ్ళకి ఇది డ్రాబ్యాక్ అన్నమాట. ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి, లేదంటే మనకి స్టాప్ అయితే అవ్వదు. సో అదొకటి డ్రాబ్యాక్. అది అందరికీ డ్రాబ్యాక్ కాదు, ఎవరైతే లైక్ స్టంట్స్ చేస్తారు కదా వాళ్ళకి డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ టాకింగ్ అబౌట్ ది సస్పెన్షన్ మనకి హార్డర్ సైడ్లో అయితే లేదు. సో మనకి మీడియం సెట్లో ఉంది. లైక్ లో అండ్ డాంపింగ్ ఏదైతే ఉంది కదా అది టోటల్గా మనకి సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. లైక్ మీరు హై స్పీడ్లో చూసుకుంటే కొంచెం మనకి హార్డర్ సైడ్లో అనిపిస్తుంది. బట్ సస్పెన్షన్ ఈజ్ నాట్ అన్కంఫర్టబుల్ అన్నమాట. ఒక్కసారి మీకు థ్రాటిల్ ఇచ్చి చూపిస్తాను. అండ్ ఈ బైక్లో ఇంకోటి ఏంటంటే మనకి స్లిప్ క్లచ్ కూడా రావట్లేదు, మల్టీవేట్ క్లచ్చే ఉంది. బట్ క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది పర్లేదు. అండ్ ట్రాన్స్మిషన్ కూడా బాగానే ఉంది. అండ్ మీరు క్లచ్ లేసి డౌన్ షిఫ్ట్ చేసినా కూడా రియర్ వీల్ అనేది అంత ఈజీగా లాక్ అవ్వదు. బేసిక్గా మీకు అలవాటు ఉండాలి, లేదంటే హార్డ్ అండ్ ఫాస్ట్గా చేశారంటే డెఫినెట్లీ రియర్ వీల్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కిద్దాం ఒకసారి మనం కొంచెం స్పీడ్లో. సో హార్డ్గా అయితే లేదు, రియర్ది కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది బట్ నాట్ అన్కంఫర్టబుల్ అన్నమాట. కొంచెం మనకి ఎంటీ ప్లేస్ ఉంది. బ్రేకింగ్ అనేది టెస్ట్ చేద్దాం. సో ఫ్రంట్ బైట్ బాగుంది. అండ్ అలాగే ఒకసారి రియర్ది. సో రియర్ది కూడా బాగానే ఉంది. ఒకసారి రెండు కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే మాత్రం బైట్ అనేది బాగుంది. బట్ ఇంకొంచెం రెస్పాన్స్ అనేది నాకు ఫ్రంట్ నుంచి కావాలి అన్నట్టు అనిపించింది. సో బేసిక్గా అది రైడర్ టు రైడర్ డిపెండ్ అవుతుంది. కొందరికి మోర్ దెన్ ఇనఫ్ అనిపించవచ్చు, కొందరికి ఏంటంటే తక్కువ అనిపించవచ్చు. మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది మిగతా 125తో కంపేర్ చేసుకుంటే తక్కువ వస్తుంది అని చెప్పి. మరి ఎంత వస్తుంది అని అంటే ట్యాంక్ కెపాసిటీ మనకి 12 లీటర్స్ ఉంది, టోటల్గా ఫైబర్ ట్యాంక్. సో లోపల మనకి మెటల్ అనేది ఉంటుంది. సో మైలేజ్ అనేది నాకు తెలిసి ఒక 45 to 50 kmpl మైలేజ్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బండి నుంచి. కొంచెం మీరు హార్డ్ అండ్ ఫాస్ట్గా నడుపుతున్నారు అంటే మీకు 40 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ సెగ్మెంట్లో మైలేజ్ అనేది డెఫినెట్లీ తక్కువ వస్తుంది. బట్ టాప్ ఎండ్లో మీరు క్రేజీగా ఎంజాయ్ చేస్తారు ఈ బండిని అయితే. అండ్ అలాగే సో ప్రైస్ అనేది నేను కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ ఆనర్ ప్రైస్ తెలియదు. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ మీకు కామెంట్ బాక్స్లో డ్రాప్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ ప్రైస్ రేంజ్కి మనకు ఎక్స్ట్రీమ్ 125 వస్తుంది. సో ఆ బైక్స్లో మనకి ఏంటంటే యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, అలాగే డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, అలాగే క్రేజీ టెక్నాలజీ అయితే ఉంది దాంట్లో. లైక్ రైడ్ బై వైర్ టెక్నాలజీ, రైడింగ్ మోడ్స్. దాంట్లో ఏంటంటే ప్రతి రైడింగ్ మోడ్కి మనకు సో థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే లైక్ ఒక ఆల్రౌండరు ఆ ప్రైస్ రేంజ్లో ప్రతి ఒక్క ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రీమ్ 125 సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఈ బండ్లో మీకు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. బేసిక్గా మాకు రా ఇంజన్ కావాలి, మైలేజ్తో సంబంధం లేదు, మాకు మెయిన్గా పర్ఫార్మెన్స్, అది కూడా టాప్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే హై స్పీడ్లో స్టెబిలిటీ క్రేజీగా ఉండాలి అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. సో బ్రేకింగ్ సెటప్ కూడా మనకి డీసెంట్ అయితే ఉంటుంది. మీటర్ కన్సోల్ అనేది ఎండోలో వెళ్తే లిటరల్గా జీరో విజిబిలిటీ అనమాట, అసలు ఏమంటే ఏం కనిపించదు. అండ్ దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా లేదు. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ లైట్ అయితే కనిపిస్తుంది కదా, ఇది బజాజ్లో హైలైట్ అన్నమాట. లైక్ ముందర నుంచే మీరు పల్సర్ ఎప్పటి నుంచో ఓజీ పల్సర్ ఓన్ చేస్తూ ఉంటే అప్పటి నుంచే ఈ బ్యాక్ లైట్ అనేది ఉంది. అండ్ స్ప్లిట్ మనకి హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో దీనివల్ల కొంచెం అగ్రెసివ్ పోస్చర్ ఉంటుంది, బట్ నాట్ దట్ అన్కంఫర్టబుల్ అనమాట. అండ్ పెరిమీటర్ ఫ్రేమ్ కూడా ఉంది కాబట్టి హై స్పీడ్లో లైక్ క్రేజీ స్టేబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు కంబైన్గా బ్రేక్ అనేది యూజ్ చేస్తాను. సో కంబైన్గా యూజ్ చేసుకుంటే బాగానే ఉంది బ్రేకింగ్, బట్ మీరు ఓన్లీ రియర్ బ్రేక్ అనేది యూజ్ చేస్తా అంటే బండి అయితే ఆగదు అంత ఈజీగా. అండ్ సస్పెన్షన్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, లైక్ మనకి ట్యూనింగ్ అనేది సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏం అనిపించలేదు నాకు. సో ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటే మీ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేయండి. అండ్ లో ఎండ్లో అంత పవర్ఫుల్ కూడా ఏం అనిపించదు బండి. సో మిగతా మీరు 125cc కంపేర్ చేసుకుంటే లైక్ రైడర్ కానీ ఎస్పీ ఎక్స్ట్రీమ్ ఇవన్నీ కూడా మనకు లో ఎండ్లో బెటర్ పర్ఫామ్ చేస్తాయి, టాప్ ఎండ్లో అంతగా పర్ఫామ్ చేయవు. బట్ ఈ బండి టాప్ ఎండ్లో పర్ఫామ్ చేస్తుంది, లో ఎండ్లో చేయదు. మెయిన్గా మనకు మిడ్ రేంజ్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ ఒక్కసారి ఇక్కడ నుంచి డ్రాగ్ చేద్దాం. సో మిడ్ రేంజ్ నుంచే మనకి పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ హ్యాండ్లింగ్ చెప్పాను కదా, సో క్రేజీ హ్యాండ్లింగ్ అన్నమాట. మీరు లిటరల్గా ఆడుకోవచ్చు ఈ బండిని, సిటీలో కానీ హెవీ ట్రాఫిక్ ఉన్న హైవే పైన ఎక్కడైనా ఈ బండిని మీరు ఆడుకోవచ్చు. సో చూసారు కదా,
ఆఫ్టర్ 6,000-7,000 ఆర్పిఎం బండి చాలా బ్రూటల్గా బిహేవ్ చేస్తుంది. ఓవరాల్గా క్యారెక్టర్ అనేది మారిపోతుంది. సో ఇది 4 వాల్వ్ ఇంజన్ వల్ల అడ్వాంటేజ్ అన్నమాట మనకి. బట్ దీంట్లో మినిమం మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అన్న ఇచ్చే బాగుండేది, ఎందుకంటే 4V ఇంజన్ ఇచ్చారు కాబట్టి మనం హై స్పీడ్లో హై రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇంజన్ అనేది హీట్ అవుతుంది. సో ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి అంత ఈజీగా మనకి కూల్ డౌన్ కూడా అవ్వదన్నమాట. సో అది ఒక్కటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి పర్లేదు. సో ఇది ప్రొడ్యూస్ చేసే పవర్కి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. 6 స్పీడ్ అయితే నాకు అవసరం అనిపించలేదు. అండ్ టర్నింగ్ రేడియస్ గురించి చూసుకుంటే టర్నింగ్ రేడియస్ బాగానే ఉంది, ఫ్లికబుల్గానే ఉంది బైక్. హ్యాండ్లింగ్ కూడా క్రేజీగా అనిపించింది నాకు. కానీ కొంచెం షార్ట్ రైడర్స్ ఉంటే మీకు ఇబ్బంది అయితే అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం సీట్ హైట్ ఎక్కువ ఉంది. అండ్ మీకు డెఫినెట్లీ వెయిట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో హ్యాండ్లింగ్ ఇంత క్రేజీ ఉందన్నమాట. లైక్ ఈ బండి తీసుకున్న వాళ్ళు ట్రాఫిక్లో ఎందుకు ఇట్లా వెళ్తారు అని అంటే దానికి రీజన్ ఇది. సో ఈ బండిని అసలు మనం లో స్పీడ్లో నడపలేము, ఎప్పుడు హై స్పీడ్లో వెళ్ళాలి అన్నట్టే ఉంటుంది బండి. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది చూడండి ఎంత క్రేజీగా ఉందో మిడ్ రేంజ్ నుంచి. అసలు లిటరల్గా నడుపుతుంటే ఇంకా నడపాలనిపిస్తుంది నాకు. సో చూసారు కదా డౌన్ షిఫ్ట్ చేస్తే ఆ ఎగ్జాస్ట్ నోట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బాయ్స్, ఫైనల్గా మీరందరూ వెయిట్ చేస్తున్న ఫైనల్ వర్డిక్ట్ గురించి. సో ఇది NS125 టాప్ అండ్ కింగ్ టాప్ వేరియంట్ ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ అన్నమాట. సో ఈ బండిని తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, సో ఎవరికైతే 125cc ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు, కొన్ని ఫీచర్స్ అనేది మేము కాంప్రమైజ్ అవుతాం. లైక్ యూఎస్డి ఫోక్స్ అవసరం లేదు, లైక్ రియర్లో మాకు డిస్క్ లేకున్నా పర్లేదు, సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నా ఏం కాదు, అండ్ మీటర్ కన్సోల్ అనేది అంత గ్రేట్గా ఉన్నా లేకపోయినా పర్లేదు. మెయిన్గా మాకు పర్ఫార్మెన్స్ హ్యాండ్లింగ్ అనేది క్రేజీ కావాలి, చూడ్డానికి NS160 NS200 లాగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ బండి అయితే తీసుకోవచ్చు. సో మెయిన్గా ఈ బండి తీసుకునే వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు ఈ బండిని, ఎందుకంటే వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం కాబట్టి. సో ఎవరికైతే టోటల్గా ఒక ప్యాకేజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ 125 తీసుకోండి. లేదంటే మాకు మెయిన్ టాప్ అండ్ పర్ఫార్మెన్సే కావాలి, 4 వాల్వ్ ఇంజన్ కావాలి అనుకునే వాళ్ళకి, హ్యాండ్లింగ్ క్రేజీ ఉండాలి అనుకుంటే మీరు NS125 అయితే రావచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ బైక్ తీసుకోవడానికి రీజన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి ఇన్ కేస్ మనకి బ్యాటరీ డ్రైన్ అయిపోయినా కూడా ఎలాంటి ఇష్యూ అనేది రాదు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.